ఇడ్లీకి కాంబినేషన్గా వేస్తే రుచి డబల్, అన్నంకి కాంబినేషన్గా వేస్తే రుచి త్రిబుల్ అవుతుంది. ఇది గుమ్మడికాయ పచ్చడిలోని అసలైన మ్యాజిక్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేస్తే మీ ఇంట్లో ఇదే ఫిక్స్ కాంబినేషన్ అయిపోతుంది. గుమ్మడికాయలోని ఆరోగ్యం, పచ్చడిలోని రుచి, పర్ఫెక్ట్ హెల్దీ. హలో అందరికీ నమస్కారం. మీరు ఇష్టపడే ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీకి ఒక రుచికరమైన పచ్చడి బెస్ట్ కాంబినేషన్గా కావాలంటే ఇవాళ చేసే గుమ్మడికాయ పచ్చడి మీకు పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది చాలా సింపుల్ క్లాసిక్ రెసిపీ. అందరికీ నచ్చే విధంగా పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ముందుగా ఈ పచ్చడి ఎందుకు బెస్ట్ అంటే గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువ, కొలెస్ట్రాల్ లేదు, విటమిన్ ఏ, సి కూడా ఉంటాయి. అందుకే ఇది కేవలం రుచి కోసమే కాకుండా హెల్దీ. అందుకే ఇది డైలీ డైట్కి సూపర్ ఫుడ్. చూడండి, గుమ్మడికాయలోని పావు భాగం తీసుకొని అందులో ఉండే విత్తనాలను తీసివేసి పైన పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర ఆవాలను 1 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. అలాగే పావు స్పూన్ మిరియాలను కూడా వేసుకొని వేయించుకోండి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి 8 నుండి 10 వేసుకోండి. లేదా మిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలను వేయించుకుందాం. మంటను లో ఫ్లేమ్లో ఉంచి దీనిపై మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్య మధ్యలో ఇలా మూత తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి, గుమ్మడికాయ ముక్కలు ఈ విధంగా మెత్తబడే వరకు మగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఆవాలను వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వేయించుకుందాం. పోపంతా ఇలా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండును ముందుగానే ఇలా నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ నీళ్ళతో సహా ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి వేసుకొని పోపును ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. మీరు ఇలాంటి సింపుల్ టేస్టీ పచ్చడి రెసిపీలు చూడాలనుకుంటే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి రెసిపీలు మీకు నోటిఫికేషన్లో నేరుగా వస్తాయి.